జగన్కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు. తమ కుటుంబంలోని వారే వివేక హత్యకు కారకులు కావడం బాధిస్తోందని, వారికి మీరు రక్షణగా ఉండటం మరింత కలిచివేస్తోందన్నారు. తమ పట్ల పార్టీ నేతలతో పాటు మీ అనుకూల మీడియా చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుందని వాపోయారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతున్నా, టార్గెట్ చేస్తున్నా మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వివేక హత్యకు కారకులైన వారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం సమంజసమేనా అంటూ నిలదీశారు. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం గురించి ఆలోచన చేయాలని కోరారు. సీఎం జగన్కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు. తమ కుటుంబంలోని వారే వివేక హత్యకు కారకులు కావడం బాధిస్తోందని, వారికి మీరు రక్షణగా ఉండటం మరింత కలిచివేస్తోందన్నారు. తమ పట్ల పార్టీ నేతలతో పాటు మీ అనుకూల మీడియా చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుందని వాపోయారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతున్నా, టార్గెట్ చేస్తున్నా కూడా మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వివేక హత్యకు కారకులైన వారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం సమంజసమేనా అంటూ నిలదీశారు. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం గురించి ఆలోచన చేయాలని ఆమె కోరారు. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా రైట్. ఇక ఈ ఉదయమే వివేక హత్యపై పులివెందుల గడ్డపై మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రెండు పెళ్లిళ్లను కూడా ప్రస్తావించారు జగన్. అసలు ఏం జరుగుతోంది? వివేక సతీమణి సౌభాగ్యమ్మ లేఖకు సంబంధించి జగన్ ప్రస్తావించిన మాటలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, అసలు ఏం జరుగుతోంది? ఓవైపు వివేక సోదరి ఎవరైతే ఉన్నారో తను కూడా వైఎస్ షర్మిల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంగు పట్టుకొని అర్థించడము ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆమె మాట్లాడారు. వివేక హత్యను మీరు కల్లారా చూసారా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు వైఎస్ షర్మిలకు, సునీతకు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వివేక సతీమణి సౌభాగ్యమ్మనేమో జగన్కు సంబంధించి జగన్కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఏమేమి ప్రస్తావించారు? చాలా ఆవేదనాభరితంగా సౌభాగ్యమ్మ లేఖను రాశారు. 2 పేజీల లేఖలో అనేక విషయాలను ప్రస్తావించారు. తన కుటుంబంలోనే వరుస హత్యలు జరగడం, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో వరుస హత్యలు జరగడం, అలానే హత్య చేసిన హంతకుల్ని నీవే కాపాడడం మరింతగా తనను బాధిస్తుందంటూ సౌభాగ్యమ్మ తాను రాసిన స్వదస్తూరితో రాసిన లేఖలో ఆమె పేర్కొంది. మొదటగా అటు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న నేత నీకు వినమ్రంగా నేను వినతి చేసుకుంటున్నా అంటూ ఆమె లేఖ రాసింది. ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నట్లుగా ఆమె చెప్పింది. అటు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైనప్పుడు నువ్వెంత ఆవేదన చెందావో 2019లో అటు వివేకానందరెడ్డి హత్యకు గురి కావడంతో సునీత అంతే ఆవేదన చెందింది. కానీ ఆమె పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం బాలేదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది, పత్రికల ద్వారా మీ టీవీల ద్వారా ఆమె పైన పదే రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ
ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతను హేళన చేస్తూ అనేక నిందలు మోపుతున్నా కానీ ఒక అన్నగా నువ్వు దాన్ని పట్టించుకోకపోవడం తనను మరింతగా బాధించింది. సునీతకు మద్దతుగా నిలిచినందుకే షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు కనీసం ఒక అన్నగా కూడా స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం ఏమిటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ కర్తవ్యం ఇదేనా అంటూ ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వెలుబుచ్చారు. అంతేకాకుండా నిందితుడు ఎవరైతే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అవినాష్ రెడ్డికి మరోసారి నీవు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె ప్రశ్నించారు. అయితే ఇప్పటికే నిందితుడు అటు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా నీకు ఈ లేఖ రాస్తున్నానంటూ ఆమె 2 పేజీల లేఖను అటు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె లేఖ రాసింది. ఇదంతా కూడా చాలా ఆవేదన భరితంగా ఆమె ఈ లేఖ రాసినట్లుగా అర్థమవుతుంది. ఇప్పటికే అటు సునీత పలు సందర్భాల్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది. హత్యకు గురైన తన తండ్రికి న్యాయం జరగాలి, హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడంటూ పలు ఆరోపణలు చేసింది. నేను న్యాయ పోరాటం చేస్తుంటే తనకు ఒక అన్నగా మద్దతు ఇవ్వాల్సిందిపై తనపైనే రకరకాల విషపు రాతలన్నీ కూడా ఆ పత్రికల ద్వారా రాయిస్తున్నారు. వైసీపీ నేతలన్నీ కూడా విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు ఒక అన్నగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈరోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఉదయం జరిగిన సభలో ఈ వివేక హత్య విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. వివేక హత్య గురించి మాట్లాడొద్దని చెప్పినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దీనిపైన అటు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అవినాష్ రెడ్డి హత్య చెయ్యలేదని తాను నమ్మాను కాబట్టే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చానంటూ నేరుగా అటు షర్మిలను సునీతను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓటమికి కారణమైన వాళ్ళతోని ఇప్పుడు అటు షర్మిల కావచ్చు అటు సునీత వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి వారసులు ఎవరో మీరే తేల్చాలంటూ కూడా ఆయన అన్నారు. అవినాష్ రెడ్డి కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు, అతను తప్పు చేయలేదని నమ్ముతున్నాను కాబట్టే తాను అవినాష్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నానంటూ ఆయన చెప్పారు. కానీ ఇందులో సునీత అటు సౌభాగ్యమ్మ రాసిన లేఖలో చాలా స్పష్టంగా ఆమె పేర్కొంది. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని నీ బాబాయ్ చిరకాల కోరిక. నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నీ బాబాయ్ హత్య గురించి నువ్వు పట్టించుకోవడం లేదు, ఇది చాలా ఆవేదన కలిగిస్తుందంటూ సౌభాగ్యమ్మ లేఖ రాసింది. మొత్తం మీద అటు పవన్ అయితే అటు షర్మిల సునీత టార్గెట్ గా ఏమో పులివెందులలో జగన్ విమర్శలు చేశారు. చూస్తుంటే ఇటు వివేక ఫ్యామిలీ ఒకవైపు జగన్ మరోవైపు అన్నట్లుగా ఈ పరిస్థితి మారడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా వివేక హత్య అనేది ఆ కుటుంబంలో కొంతవరకు విభజన తీసుకొచ్చిందని చెప్పాలి. మొదటి నుంచి కూడా హత్య జరిగిన తర్వాత వీళ్ళన్నీ కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల వైపు చూపిస్తూ ఉన్నాయి. సిబిఐ విచారణలో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన అనేక ఆరోపణలు చేస్తూ సిబిఐ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. అయితే అవినాష్ రెడ్డికి అటు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. తిరిగి మరోసారి ఆయనకే అక్కడ కడప పార్లమెంటు స్థానానికి టికెట్ ఇవ్వడం, దీనిపైన అటు షర్మిల కావచ్చు సునీత తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క అటు హత్య చేసిన దస్తగిరి బయట తిరుగుతూ ఉంటే ఏమాత్రం సంబంధం లేని అవినాష్ రెడ్డి ఎలాగా ఆయనను ఎందుకు నేను దూరం పెట్టాలంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. కానీ హత్యలో పాల్గొన్న దస్తగిరి నేరుగా చెప్తున్నాడు అవినాష్ రెడ్డి తదితరులు చెప్పినందుకే తాను హత్య చేశానంటూ చెప్తుంటే ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ అటు సునీత షర్మిల కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే గూగుల్ టేక్అవుట్ ద్వారా సిబిఐ అనేక విషయాలను వెల్లడించింది. అవినాష్ రెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి ఎవరెవరితో మాట్లాడారు, ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళందరి కదలికలు కూడా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇంటి చుట్టూతానే ఉన్నాయని స్వయంగా సిబిఐ చెప్తున్నా వాళ్ళని కాపాడే ప్రయత్నం ఇంకా కూడా చేస్తున్నారంటూ అటు షర్మిల సునీత కూడా విమర్శిస్తున్నారు. అటు సునీతకు మద్దతుగా షర్మిల ఇప్పటికే ఈ కేసులో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. దాంతో కడప రాజకీయం అంతా కూడా వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తానే తిరుగుతుందని చెప్పాలి. మొత్తంగా ఈరోజు సౌభాగ్యమ్మ రాసిన లేఖ కొంత కలకలం సృష్టిస్తుంది. ఆమె నేరుగా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తూ ఈ లేఖ రాయడం కొంత సంచలనం కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సునీత అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం లేకుంటే ఆమె రకరకాల ఆరోపణలు చేస్తుంది. కానీ సౌభాగ్యం ఎప్పుడు కూడా ఆరోపణలు ఉండండి. అదేవిధంగా
అవినాష్ రెడ్డి గురించి సీఎం జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అవినాష్ ను ఒక చిన్న పిల్లాడిగా చెప్పుకొస్తున్నారు. అతని జీవితాన్ని నాశనం చేయాలనే కుట్ర కనిపిస్తోందంటూ కూడా జగన్ విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా మనం భావించవచ్చు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఈరోజు ఉదయం జరిగిన సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల పావులుగా ఇద్దరు చెల్లెళ్ళు కూడా మారిపోయారు. వాళ్ళని వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులుగా గుర్తిస్తారా, లేకుంటే నేను రాజశేఖర రెడ్డి వారసున్నా అంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు. అసలు వాళ్ళు రాజశేఖర రెడ్డి వారసులే కారు, వైఎస్ వారసులే కారు అనే విమర్శను కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. తాను అవినాష్ రెడ్డికి ఎటువంటి హత్యతో ఎటువంటి ప్రమేయం లేదని నమ్మాను కాబట్టే తాను అవినాష్ రెడ్డి ఒకసారి జగన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. రైట్. సో పవన్, మనం ఈ వీడియో చూసినట్లయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డినే వెనకొస్తుకొస్తున్నట్లుగా కనిపిస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి. అసలు అవినాష్ రెడ్డిని నేను నమ్ముతున్నాను కాబట్టే ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అన్నారు. అంటే ఈ కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది, ఇంకా తేలలేదు, జడ్జిమెంట్ కూడా రాలేదు. అలాంటప్పుడు ఆయన నమ్మడం వల్ల వచ్చే అసలు ఆయన ఎందుకు నమ్మాల్సి వచ్చింది? కోర్టు కదా డిసైడ్ చేసేది ఆయన నిర్దోషియా దోషియా అనే విషయాన్ని. ఆయన ఎందుకు ప్రస్తావించినట్లు? అయితే మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డి పైన రకరకాల ఆరోపణలు అటు సునీత, షర్మిల ఇతరులు కూడా చేస్తున్నారు. సిబిఐ ఇప్పటికే రకరకాల ఆధారాలను కోర్టుకు సమర్పించింది. కానీ మొదటి నుంచి కూడా అటు అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉదయం సభలో కూడా తాను నమ్మాను కాబట్టే అవినాష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చానంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది మరో ముఖ్యమైన విషయం, మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి రెండవ వివాహం గురించి, ఆయన రెండవ వివాహం ద్వారా కలిగిన సంతానం గురించి గతంలో అవినాష్ రెడ్డి మాట్లాడారు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా సునీత కానీ ఇంకెవరు కూడా అటు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలే. కానీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా సభలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డికి రెండవ వివాహం జరిగిన మాట వాస్తవమా కాదా, ఆ వివాహం ద్వారా వాళ్ళకి ఒక సంతానం ఉన్న విషయం కూడా వాస్తవమేనంటూ ఆయన అంగీకరించారు. దీంతో చూస్తే మొదటి నుంచి కూడా అటు అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇతరులు కూడా రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి కుటుంబంలో అంతర్గతంగా ఈ వివాహం ద్వారా రెండో వివాహం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తాయి. దాని విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అటు సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లేకుంటే ఆయన అన్న రకరకాలుగా
వివేకానంద రెడ్డిని భయభ్రాంతులకు గురి చేశారు. వివేకానంద రెడ్డి తన భార్యకు, రెండో భార్యకు కూడా సమానంగా ఆస్తి పంచివ్వాలనుకున్నాడు. కానీ ఆస్తి వివాదం జరుగుతుంది అనేది గతంలో వేరే వేరే వ్యక్తులు ఆరోపణలు చేశారు. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని నేరుగా ఒక బహిరంగ సభలో ప్రస్తావించడం ఇదే మొదటిసారి. అంటే ఖచ్చితంగా కుటుంబంలో జరుగుతున్న తగాదాల వల్లనో లేకుంటే కుటుంబంలో జరుగుతున్న ఇతర విషయాలపైన జరుగుతున్న గొడవల వల్లనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది అవినాష్ రెడ్డి కుటుంబం చేసిన హత్య కాదు అని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆ రెండో వివాహ విషయాన్ని ప్రస్తావించారనే మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద అటు కడపలో వివేకానంద రెడ్డి హత్య కీలకమైన రోల్ అయితే పోషిస్తుంది ఎన్నికల్లో. అటు సౌభాగ్యమ్మ రాసిన లేఖ ఒక పక్క ఆవేదనాభరితంగా ఆమె లేఖ రాసింది. తన కుటుంబంలో జరిగిన హత్యలు జరుగుతూ ఉన్నాయి, దానికి నువ్వు హత్యలో పాల్గొన్న వాళ్ళని లేకుంటే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వెనకేసుకురావడమే కాకుండా వాళ్ళకి మరొకసారి ఎంపీగా అవకాశం ఇవ్వడం తనకు అత్యంత బాధ కలిగిస్తుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం అమాయకుడైన అవినాష్ రెడ్డిని ఇరికించడానికి ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని భావిస్తున్నారు. పెద్దోళ్ళ చేతుల్లో పావులుగా తన చెల్లెలిద్దరు కూడా మారిపోయారు. వాళ్ళు అసలు వైఎస్ వారసులా అంటూ ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఇది ఎటువంటి మలుపులు తిరుగుతుంది. రాబోయే రోజుల్లో వైఎస్ వారసులుగా ఎవరిని ఆ కడప ప్రజలు గుర్తిస్తారనేది ఎలక్షన్ తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది. రేఖ, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.